ట్రంప్ గోల్డెన్ డోమ్ ప్రకటన వరల్డ్ వార్ సిస్టమ్ను సమూలంగా మార్చేయనుందా? ఇక నుంచి దేశాల మధ్య అంతా అంతరిక్ష యుద్ధమేనా? రానున్న కాలంలో రక్షణ వ్యవస్థలో ఉపగ్రహాలే కీలక పాత్ర పోషించనున్నాయా? ఇకపై స్పేస్లో లేజర్ ఆయుధాలే కొట్టుకుంటాయా? ఏదైనా సరే ఫేస్ టు ఫేస్. ఇది నిన్న మొన్నటి వరకు యుద్ధ రంగంలో వినిపించిన పవర్ఫుల్ డైలాగ్. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది, టెక్నాలజీ మారింది, సో డైలాగు మారిపోయింది. ఇప్పుడంతా వన్ వే వార్. ఒక్కసారి రంగంలోకి దిగితే వార్ వన్ సైడ్ కావాల్సిందే. ఆయుధాలు పట్టుకొని మనుషులు కొట్టుకొని బోర్ కొట్టింది. అందుకే యుద్ధ రంగంలో ఇప్పుడంతా టెక్నాలజీ వార్. శత్రువు ఆయుధం రెండూ కనిపించవు. ఏ గ్రహాల మధ్య వార్ నడుస్తుంది. ఏదో హాలీవుడ్ మూవీ చూసినట్లు అంతరిక్షంలో శాటిలైట్ వార్ నడుస్తుంది. ఇదంతా ఏ మూవీ స్టోరీనో కాదు, ఫిక్షన్ మూవీ అంతకన్నా కాదు. ఇప్పటికే పలు దేశాలు అందిపుచ్చుకున్న టెక్నాలజీ, మరికొన్ని దేశాలు అందుబాటులోకి తెచ్చుకుంటున్న టెక్నాలజీ. ఇప్పటికే ఐరన్ డోమ్ అనే పేరుతో ఇజ్రాయెల్ ఈ వార్ గేమ్ కి ప్లాన్ చేయగా, భారత్ సైతం సుదర్శన చక్ర అంటూ తనదైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సత్తాని ప్రపంచానికి చాటి చెప్పింది. చైనా PL-15 అంటూ అల్ట్రా మోడర్న్ మిసైళ్లతో చెలరేగుతోంది. ఇక ఉత్తర కొరియా మోడర్న్ మిసైళ్ల వ్యవస్థతో దడ పుట్టిస్తోంది. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సరికొత్త స్పేస్ వార్ కు తెరతీశారు. తమ దేశ క్షిపణి రక్షణ వ్యవస్థ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. శత్రు దేశాల క్షిపణుల నుంచి రక్షణకు అమెరికా గోల్డెన్ డోమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ గోల్డెన్ డోమ్ ఏర్పాటు ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, హమాస్ దాడుల నుంచి తన ప్రజలను కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అనే రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్టే అమెరికా కూడా చరిత్రలో తొలిసారి అంతరిక్షంలోనూ ఆయుధాలను మోహరించేందుకు సిద్ధమవుతోందన్నమాట. $175 బిలియన్ అంటే దాదాపు 15 లక్షల కోట్ల ఖర్చుతో నిర్మాణమయ్యే ఈ గోల్డెన్ డోమ్ మిసైల్ షీల్డ్ సిస్టమ్ 3 ఏళ్లలో అందుబాటులోకి రానుంది. కాగా దీని నిర్మాణం కోసం ప్రాథమికంగా దాదాపు 2 లక్షల కోట్ల నిధులు కేటాయించారు. Pleased to announce that we have officially selected an architecture for this state-of-the-art system that will deploy next-generation technologies across the land, sea, and space, including space-based sensors and interceptors. And Canada has called us, and they want to be a part of it. So we'll be talking to them. They want to have protection also. So as usual, we help Canada do the best we can. This design for the Golden Dome will integrate with our existing defense capabilities and should be fully operational before the end of my term. So we'll have it done in about 3 years. Once fully constructed, the Golden Dome will be capable of intercepting missiles even if they are launched from other sides of the world and even if they are launched from space. గోల్డెన్ డోమ్ భూమి, అంతరిక్షం నుంచి అమెరికా గగనతలంపై కన్నేసి ఉంచి రక్షణ కల్పించే వ్యవస్థ ఇది. అమెరికా వైపునకు ఏ క్షిపణి ఎటువైపు నుంచి దూసుకొచ్చినా పసిగట్టి ధ్వంసం చేస్తుంది. ఇది 4 దశల్లో పనిచేస్తుంది. క్షిపణిని ప్రయోగించే ముందే కనిపెట్టి నాశనం చేయగలదు. ఒకవేళ ప్రయోగించినా ఆరంభ దశలోనే దాన్ని ఆపేయగలదు. మార్గమధ్యలో ఉన్న ధ్వంసం చేస్తుంది. ఒకవేళ అన్ని దశలు దాటుకొని వచ్చినా చివరి క్షణాల్లో ఆ క్షిపణిని నిర్వీర్యం చేయగల సత్తా గోల్డెన్ డోమ్ వ్యవస్థకు ఉంటుంది. ఇందులో అంతరిక్షం నుంచి ప్రయోగించే ఇంటర్సెప్టార్ల నెట్వర్క్ అత్యంత కీలకం. అందుకే అమెరికా మనుగడకు, విజయాలకు ఈ గోల్డెన్ డోమ్ అత్యంత కీలకం కానుందని ట్రంప్ భావిస్తున్నారు. సాధారణంగా శత్రుదేశ క్షిపణి దూసుకొస్తే గగనతల రక్షణ వ్యవస్థలతో అడ్డుకోవడం ఇప్పటి వరకు అనుసరిస్తున్న విధానం. అయితే ట్రంప్ ప్రతిపాదించిన గోల్డెన్ డోమ్ యుద్ధ రీతిని సమూలంగా మార్చేయనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గోల్డెన్ డోమ్ నిర్మాణం పూర్తయితే భూమికి ఆవలి వైపు నుంచి వచ్చే క్షిపణులను, నింగి నుంచి ప్రయోగించిన క్షిపణులను సైతం అడ్డుకోగలుగుతుంది. ఈ గోల్డెన్ డోమ్ యుద్ధాన్ని ఏకంగా అంతరిక్షానికి తీసుకెళ్లనుంది. ఇందులో ఉపగ్రహాలు కీలక పాత్ర పోషించనున్నాయి. రానున్న కాలంలో ఈ వ్యవస్థ ప్రపంచ రక్షణ పటాన్నే మలుపు తిప్పనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ గోల్డెన్ డోమ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా
వస్తున్న దాడుల్ని ఎలా ప్రతిస్పందించాలి అని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. రానున్న రోజుల్లో యుద్ధం యొక్క రూపురేఖలు మారబోతున్నాయి. ఒకటి డిజిటల్ పరంగా జరుగుతుంది, రెండు గోల్డెన్ డోమ్ వ్యవస్థ రావటం వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇంటెలిజెన్స్, అలానే శాటిలైట్ బేస్డ్ వెపన్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తయారవబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కొత్త క్షిపణులను అభివృద్ధి చేస్తున్నాయి. ముఖ్యంగా రష్యా, చైనా అత్యంత ఆధునిక క్షిపణులను రూపొందించాయి. వీటిని ఎదుర్కోవాలంటే గోల్డెన్ డోమ్ అవసరమని అమెరికా రక్షణ శాఖ అధికారులు అంటున్నారు. ఇప్పటికే అమెరికా ఉపగ్రహాలను నిర్వీర్యం చేసే ఆయుధాలను చైనా, రష్యాలు అంతరిక్షంలో మోహరించాయని చెబుతున్నారు. అలాంటి క్షిపణులను కనుగొనడం, వాటిని ట్రాక్ చేయడంతో పాటు వాటిని కూల్చేయడం ఈ గోల్డెన్ డోమ్ లక్ష్యం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అలాంటి క్షిపణులను ఈ రక్షణ వ్యవస్థ ఆకాశంలోనే కూల్చివేయనుంది. ఈ వ్యవస్థ అమెరికా విజయానికి, అలాగే దేశ మనుగడకు అత్యంత కీలకమైంది. ప్రపంచంలోని అన్ని వైపుల నుంచే కాదు, అంతరిక్షం నుంచి సైతం ప్రయోగించిన వాటిని నిలుపుదల చేసే శక్తి ఈ గోల్డెన్ డోమ్ కి ఉండనుంది. అలాగే ఈ గోల్డెన్ డోమ్ మరింత విస్తృతమైన లక్ష్యాలను కలిగి ఉంది. ఇది భూమి, సముద్రంతో పాటు అంతరిక్షంలో భవిష్యత్ తరం తాలూకు సాంకేతికతలను అమలు చేస్తుంది. వీటిలో అంతరిక్ష ఆధారిత సెన్సార్లతో పాటు ఇంటర్సెప్టార్లు అమర్చి ఉండనున్నాయి. ఇజ్రాయెల్ ఇప్పటికే ఐరన్ డోమ్ పేరిట రక్షణ వ్యవస్థను నిర్వహిస్తుండగా, అదే తరహాలో అమెరికా గోల్డెన్ డోమ్ పేరుతో రక్షణ వ్యవస్థను తయారు చేసేందుకు సమాయత్తమవుతోంది. మరోవైపు అమెరికా రూపొందిస్తోన్న ఈ గోల్డెన్ డోమ్ వ్యవస్థను రష్యా, చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న అంతరిక్షం కూడా ఒక యుద్ధ రంగాన్ని తలపిస్తుందని, కాబట్టి గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ వద్దని చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ట్రంప్ మాత్రం గోల్డెన్ డోమ్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు. పైగా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చడం ఆనందంగా ఉందంటున్నారు. మరి ట్రంప్ డ్రీమ్ ప్రాజెక్ట్ గోల్డెన్ డోమ్ పూర్తయితే ఫ్యూచర్ పరిస్థితి ఏంటి? స్పేస్ వార్ తప్పదా అన్నది ఆసక్తికరంగా మారింది.